హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. ఇవాళ సేమియాతో ఇడ్లీ చేసేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయన్నమాట. దీన్నైతే మనం పుల్లని పచ్చడితో అయినా తింటే బావుంటుంది. అలాగే వేరుశెనగ పప్పు చట్నీతో తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ ఇడ్లీలనైతే మనం ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అలాగే దీన్ని ఇన్‌స్టంట్ మిక్స్‌గా మనం స్టోర్ చేసి పెట్టుకొని, మనం ఎప్పుడు ఇడ్లీ కావాలంటే అప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, నా ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కాస్తంత ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు సేమ్యాలను అయితే వేసుకుంటున్నాను. మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి బయట మార్కెట్లో రోస్టెడ్ సేమియా కూడా అవైలబుల్గా ఉందండి. కానీ ఇలా మంచిగా మనం ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇట్లా నిదానంగా మనం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ ఎంత మంచిగా చేంజ్ అయిందో ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఇందులో ఒక హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి. అదే మనం ఉప్మాకు చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. దాన్ని కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ఒక కప్పు సేమ్యాలు తీసుకుంటే దాంట్లో హాఫ్ బొంబాయి రవ్వ వేసుకున్నానమాట. ఈ రెండిటిని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉప్మా రవ్వ వేగడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి నేను కొంచెం అవి వేగాక వేశాను. ఆ వేడికే మనకి మంచిగా వేగిపోతుంది. ఇప్పుడైతే మనకి బాగా వేగిపోయాయి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. కాస్త చల్లారాలన్నమాట. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సేమ్ అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టేసుకుందాము. దీనికోసం అయితే ఒక స్పూన్ వరకు శనగబెడలు వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని చక్కగా దీన్ని చిటపట్లాడాక ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటున్నాను. మనం గనక ఈ పౌడర్ని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇందులో పచ్చిమిర్చికి బదులుగా మనం ఎండుమిర్చిని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని మనం ఇందులో వేసుకోవాలన్నమాట. చాలా సన్నగా కట్ చేసుకొని మనం కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ఆపేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడే చేసుకుంటున్నాను కాబట్టి ఇందులో కాస్త అల్లం ఇంకా కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను. నేను ఈ పోపు పెట్టడానికి నేను ఆయిల్ చాలా వరకు తక్కువగా వేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. నేను సేమియాలో బాగా వేశాను కాబట్టి దీంట్లో కాస్త తక్కువ వేశానన్నమాట. చూసారా మనకి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో ఈ సేమియాలు అనేవి. ఇప్పుడు ఈ సేమ్యాల్లో మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతటిని దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం గనక స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండుమిర్చి వేసేసి దీన్నంతా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి పోపునంతా ఈ రవ్వ ఇంకా సేమ్యాలోకి మిక్స్ చేసేసుకొని దీన్ని ఒక ఎయిర్ కంటైనర్లోకి పెట్టేసి మనం చక్కగా స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీ మనం తీసుకొని మనం చక్కగా ఇడ్లీ అనేది పెట్టేసుకోవచ్చు. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇందులో కాస్త ఒక అరకప్పు వరకు నేను క్యారెట్ తురుము తీసుకున్నానండి. మనం ఇన్స్టెంట్ మిక్స్ ఇట్లా తీసేసుకొని ఇలా క్యారెట్ తురుము ఇట్లా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మనం ఇడ్లీ అయితే ఎప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇందులో అయితే ఒక కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి. పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఏ పెరుగైనా పర్లేదు, పుల్లటి పెరుగు తీసుకుంటే మాత్రం పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నమాట ఇడ్లీ అయితే. సో ఈ పెరుగంతా దీంట్లో వేసేస్తున్నానమాట. చక్కగా దీంట్లోకంతా దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనకి రవ్వ అంతా పెరుగుని బాగా పీల్చుకుంటుంది. ఇందులో మన టేస్ట్‌కి తగ్గట్లుగా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే ఒక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. దీన్నంతా ఒక్కసారి ఇట్లా మిక్స్ చేసేసుకుంటున్నాననమాట. ఇలా పెరుగంతా మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ చేయకూడదు. కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా దీన్ని కూడా ఒక్కసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ అట్లా వదిలేసామంటే చక్కగా ఈ సేమియా అంతా నానిపోతుంది. కాసేపు దీనికి మూత పెట్టేసుకొని మనం ఒక 15 మినిట్స్ అట్లా వదిలేద్దాము. ఒక్కసారి మనం చెక్ చేసేసుకుందాము సేమ్యాలు నానాయా లేదా అనేసి. ఇట్లా మనం తీసుకొని ఇట్లా నలిపినప్పుడు మనకి రెండుగా ఇట్లా కట్ అయితే మనకి నానిపోయినట్టు. సో ఇదైతే మనకి మంచిగా
నానిందనమాట. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాము. ఇట్లా ఇడ్లీ ప్లేట్స్‌కి ఇట్లా గ్రీస్ చేసేసుకొని మంచిగా మనం ఇడ్లీలైతే పెట్టేసుకోవచ్చు. ఈ ఇడ్లీలైతే మనకి మంచిగా వస్తాయండి. చాలా సాఫ్ట్‌గా బాగా వస్తాయి. కానీ మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలనమాట. ఇలా ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసుకోవడమే. మనకి ఇడ్లీ ఉడికాక చాలా బాగా వస్తుందనమాట. చూసారా? నేనైతే ఇట్లా ప్లేట్స్‌లో మంచిగా ఇట్లా సెట్ చేసేసుకున్నాను ఇడ్లీలు మంచిగా. సో, ఇవైతే మనం ఉడికించుకోవాలి. మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని, మనం చక్కగా ఒక 15 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలనమాట. చాలా చాలా సాఫ్ట్‌గా చాలా బాగొస్తాయన్నమాట. ముందైతే మనం కుక్ చేసేసుకుందాము. చూసారా? మనం వేసిన క్యారెట్ కానీ, పోపు కానీ ఎంత బాగా కనిపిస్తుందో. క్యారెట్ వేయడం వల్ల కలర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మనకి బాగా ఉడికిపోయిందండి. మనం దీన్ని డీమోల్డ్ చేసేసుకుందాము. చూడండి ఇడ్లీ ఎంత బాగా వచ్చిందో. చాలా వేడిగున్నాయండి. చాలా వేడి వేడిగా, చాలా సాఫ్ట్‌గా, చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. దీన్ని ఇన్‌స్టంట్‌గా ఎంత హ్యాపీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా! మరి చూశారు కదా! మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.